ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరిని నిలవబెట్టాలని ప్రభు ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. ఒకటో దశలోనికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే. కనుక ఒకరు నిలవబడడం కోసం ప్రభు ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. అనేకుల ద్వారా వారిని స్థిరపరచాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. రెండో కొరింథీయులకు ఐదో రెండో కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను. కనుక ఒక మనుషుడు జీవించడానికి, ఒక మనుషుడు స్థిరపరచబడడానికి ప్రభు చేసినటువంటి త్యాగాన్ని, దానిని ధ్యానించడం ద్వారా, ఆయన మన కొరకు ఎటువంటి వాటిని సిద్ధపరిచారో వాటిని తెలుసుకోవడం ద్వారా మనం బలం పొందుతూ ఉంటాం. కనుక నువ్వు అభివృద్ధి పొందాలని, అందరికీ తేటగా కనపడాలని, వాటి యందు నువ్వు స్థిరపరచబడాలని ఎంతోమంది నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఎంతవరకు సహాయం చేయాలో, ఎంతవరకు ప్రార్థించాలో, ఎంతవరకు నడిపించాలో అనే దాని గురించి ప్రభు ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉన్నారు. కనుక దేవుణ్ణి నిజంగా ప్రేమించేటువంటి వారి కోసం మాత్రం వారు ప్రార్థన చేసుకోరు కానీ, ఇతరులు కూడా తమ వలె అభివృద్ధి చెందాలని, తమ వలె స్థిరపరచబడాలని, సమస్త శోధనలన్నిటిలో వారు నిలవబడాలని కోరుకుంటూ ఉంటారు. కనుక ప్రభు నీ ఎడల తీసుకున్నటువంటి శ్రద్ధను గాని నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నువ్వు ఆలోచించాలి. నేనేం చేస్తున్నాను? నేనెలా ఉన్నాను? నేనింకా ఏం చేయాలి అనేటువంటి ప్రశ్నలు నీ హృదయంలోనికి రావాలి. ఎందుకంటే సమయమందున అసమయమందును దేవుడు నీ కొరకు పడుతున్నటువంటి ప్రయాసని నువ్వు జ్ఞాపకం చేసుకొని, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన్ని ప్రేమిస్తూ, నీ కొరకు జరుగుతున్నటువంటి ప్రార్థనల యొక్క సన్నిధిని అంతటిని నీ హృదయంలోకి తెచ్చుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ప్రయాసపడేటువంటి వారికి తెలుసు, ప్రభునందు ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. ప్రభువు మీ కొరకు పడుతున్నటువంటి ప్రయాసను గాని మీరు గుర్తించినట్లయితే, దేవుని యొక్క సంకల్పం మీ ఎడల ఎలాగుందో మీరు తెలుసుకొని, దానికి తగినట్లుగా మీకు సపోర్ట్ అనేది దొరుకుతూ ఉన్నప్పుడు, దాంట్లో నిలవబడడానికి మీరు ప్రయాసపడుతూ ఉండాలి. ఎంతోమంది, ఎంతోమంది అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. తెలియనటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు వారి హృదయంలో ఇచ్చినటువంటి నడిపింపును బట్టి, సమయమందు, అసమయమందును కూడా అనేకమైన వాటిని విడిచిపెట్టుకొని, ప్రత్యేకంగా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలోని పరిగెడుతున్నటువంటి నీవు, నీ కొరకు ఎంతో కృపణిస్తున్నటువంటి దేవుని బట్టి నువ్వు అధికంగా స్తుతించాలి. దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయడం మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా అనేక సంగతులు తెలుసుకొని, అనేక మందిని విడిపించడానికి, బలాన్ని కూడా అనుగ్రహించడానికి దేవుడు నిన్ను తయారు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపించేటువంటి నీవు, నీ కొరకు ఎటువంటి ప్రార్థన జరుగుతుందో, నీ కొరకు ఎంతమంది కనిపెట్టుకొని ఉన్నారో, నువ్వు ప్రతి విషయంలో కూడా ఆయన మహిమ కొరకు ప్రతిష్ఠించబడాలని వేడుకుంటూ ఉన్నారు. వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని, ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగాలి. ఇప్పటి శ్రమలు అవి కొద్ది కాలం వరకే పనిచేస్తాయి గానీ, దేవుడిచ్చినటువంటి నెమ్మదైతే నీ జీవితకాలం అంతటిగా అది పనిచేస్తుందని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక చింతించడం అనేది అది కొంతవరకే తప్ప, అది నీలో నివాసం చేసేలాగా చింతించవలసిన అవసరం లేదు. ఈరోజు చింతించడానికి ఎన్నో సమస్యలున్నాయి. మరి రేపటి గురించినటువంటి చింతలు కూడా నీ హృదయంలో తెచ్చుకోని అవసరం లేదు గానీ, ఏనాటికి ఆనాడే బాగు చేయడానికి, ఏ రోజుకి ఆ రోజే దయచేయడానికి, సమృద్ధిని దయచేయడానికి, కీడులోంచి తప్పించడానికి దేవుడు నీకు అన్ని విషయాల్లో జ్ఞానం గురించి నడిపించి నిన్ను బలపరచునుగాక. ఆమేన్. ప్రభువా, ఉదయకాలాన తండ్రి నీ సన్నిధిలో ఎంతమందినైతే నువ్వు నిలవబెట్టాలని కోరుకుంటున్నావో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా వారు నిలవబడినట్లుగా వారికి బలం అనుగ్రహించు తండ్రి. వారికి ఆసక్తిని కలుగజేయండి నాయన. అనేకులు వారి కోసం ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వ్యక్తిగతంగా కూడా పరుగులెత్తినట్లుగా సహాయం దయచేయమని, నీ మహిమతో నిన్ను నడిపించమని, నీ శాశ్వతమైన కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.